హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మా గార్డెన్లో యాక్చువల్గా ఒక వంకాయ కాసిందన్నమాట. ఆ వంకాయని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. హార్వెస్ట్ చేసిన తర్వాత అది ఎలా ఉంది అంటే ఆ వంకాయ నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద వంకాయ. అంటే ఇంకా పెద్దదవుద్ది, కాకపోతే నేను ఇండియా వెళ్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ వంకాయ కోసేసి ఇప్పుడు ఏదో ఒకటి చేసేస్తాను అనమాట. ఎందుకంటే నేను తినాలి ఫస్ట్ వంకాయ, నా గార్డెన్లో వంకాయ. ఎందుకంటే నేను ఇంతకుముందు వంకాయలు పెంచాను, బట్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద వంకాయ చూడలేదు. అండ్ అదేంటో విచిత్రంగా ఉంది వంకాయ. చూస్తాను నేను వచ్చేటప్పటికి ఎన్ని వంకాయలు ఉంటాయో తెలీదు. సో నేను టమాటాలు కూడా పెట్టాను, టమాటాలు చూద్దాము. అండ్ బ్లాక్బెర్రీస్ ఉన్నాయి, బ్లాక్బెర్రీస్ చూద్దాము. ఈరోజు అన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం, ఓకేనా? ఇదే అండి మా వంకాయ చెట్టు. వంకాయ చెట్టు చూసారు కదా, ఎంత బాగుందో వంకాయ చెట్టు. నా వంకాయ ఇలా ఎంత పెద్దదో చూసారు కదా, నా వంకాయ ఎంత పెద్దదో, ఎంత పెద్ద వంకాయో. యాక్చువల్గా ఇది చాలా పెద్దదో వద్దండి, కాకపోతే సో సారీ అబౌట్ దట్. నేను కోసేసేయాలనుకుంటున్నాను ఈ వంకాయని ఈరోజు. అండ్ ఇది జుగిస్ని అండి, ఇంకా కాయలేదు. కాయలు పూలు వస్తున్నాయి కానీ కాయలు అయితే కాయలేదన్నమాట. ఇదిగో నా చిన్న గార్డెన్. సో ఈ ఇయర్ నేను పెంచిన సమ్మర్లో నేను పెంచిన వాటిలో ఇది కూడా నా బుజ్జి టమాటా చెట్టు. ఎంత పెద్దదైందో చూసారా టమాటా చెట్టు? నా అంత పెద్దదైందండి టమాటా చెట్టు. నా స్ట్రాబెర్రీస్ అయితే మేము రికార్డ్ చేయలేదు, కానీ ఇయర్ అయితే స్ట్రాబెర్రీస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఈ టమాటాలని, ఆ వంకాయల్ని మంచిగా ఈరోజు నేను హార్వెస్ట్ చేసేస్తానమాట. చూసేయండి. ఈ వంకాయని మనం ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుని ఏదో ఒకటి చేసేద్దామే. సో అమ్మో, చాలా గట్టిగా ఉంది అసలు. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఎంత బలంగా పెరిగిందో అండి. నేను ఎప్పుడు కూడా కూరగాయల వేస్ట్ని వేస్తూ ఉంటానన్నమాట. ఈ వంకాయ చెట్టుకి ఎంత బలంగా ఉందో అండి, అసలు కట్ చేయలేకపోతున్నాను నేను. అసలు వంకాయని కట్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుతాం, ఓకేనా? హలో, ఇదిగోండి నా వంకాయ నా చేతికి వచ్చేసింది. నేను చక్కగా నా వంకాయ నేను సాధించేశాను ఈరోజు. ఎందుకంటే ఇది నేను వంకాయ చెట్టు ఎప్పుడు గ్రౌండ్లో వేసినా పెరగదండి ఇక్కడ. సో నా గార్డెన్లో నేను వంకాయలు పెంచానంటే నాకు ప్రౌడ్ మూమెంట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే ఫాలో చేస్తాను. పాట్స్లోనే వేస్తాను, మొక్కలు పాట్స్లో వేసి ట్రై చేస్తాను. నా వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇయర్ నా వంకాయ అయితే కాసేసిందండి. చూసారు కదా నా వంకాయ ఎంత బాగుందో. ఈరోజు నేను నా చేతుల్లో నా గార్డెన్లో నా వంకాయని నేను ఎలాగైనా సరే సాధించాను. సో ఈ వంకాయని ఈరోజు నేను వండుకొని తింటానన్నమాట. ఇప్పుడు టమాటాలు కోసేద్దామా. టమాటాలకి కత్తి అక్కర్లేదండి, చేత్తో చక్కగా ఇలాగా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. నేను లేకుండా హార్వెస్ట్ చేస్తానంటే కుదరదు, ఎందుకంటే నేను పండించినవి కాబట్టి నా చేతులతో నేను హార్వెస్ట్ చేయాలన్నది నా ఉద్దేశం. సో చూసారు కదా, నేను ఇలాగా నా టమాటోల్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయండి. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నేను ఎలాగైనా సరే అంటే ఇండియా వెళ్ళాలి కదా. సో ఇండియా వెళ్ళే ముందు ఇలాగా నా వెజిటబుల్స్ని నా చేతులతో కోసేసాను అనుకోండి, ఆ తృప్తే వేరు కదా. సో ఇలాగా నేను నా వెజిటబుల్స్ని ఇలా కోసేసుకుంటున్నాను. ఇయర్ కొన్ని యాపిల్స్ కూడా ఉన్నాయండి. యాపిల్స్ కూడా కొన్ని నా చేతితో హార్వెస్ట్ చేసేద్దామా. యాపిల్స్ అమ్మా, నా చేతితో ఒక యాపిల్ నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇది రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ ఇయర్ నా హార్వెస్టింగ్ నేనేంటంటే చేసేస్తున్నాను. సో నేను ఇండియా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యుయేషన్ నాకు తెలియదు, మొక్కల సిచ్యుయేషన్ ఎలా ఉన్నా సరే, బట్ నా మొక్కలని నా చేతితో నేనే హార్వెస్ట్ చేసుకోవాలి. నా మొక్కలు నేనే కాపాడుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాది.
సో మీకు బ్లాక్బెర్రీస్ ఇంతకు ముందే చూపించాను కదా, చాలా అంటే చాలా అండి. ఈ ఇయర్ అయితే బ్లాక్బెర్రీస్ రోజు కోసుకుని రోజు తింటూనే ఉన్నాము. మీకోసం అని చెప్పేసి ఇప్పుడు సింపుల్గా హార్వెస్ట్ చేస్తున్నాను. కానీ అసలు ఎన్ని ఫ్రూట్సోనండి, నేను ఇంక ఇప్పుడు చెయ్యాలంటే ఒక పెద్ద వ్లాగే అవుతుంది. సో ఇది మినీ వ్లాగ్, చక్కగా ఈజీగా మా గార్డెన్లో సమ్మర్ వెజిటేబుల్స్, సమ్మర్ ఫ్రూట్స్ ఏమొచ్చినాయా అని చెప్పేసి మీకు ఒక్క ఊరికే చూపిస్తున్నాను అనమాట. దాంతోపాటు ఫ్లవర్స్ ఉంటాయి. సో ఫ్లవర్స్ స్ప్రింగ్లో వస్తాయి, కానీ సమ్మర్లో చాలా అంటే చాలా తక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. మీకు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయాలి అంటే కనుక ఇది ఒక్క ఫ్లవరే, దీన్ని డాలీ అంటారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లవర్. ఇంకా చూసారు కదా నా హార్వెస్టింగ్ మీకు ఎలా అనిపించింది? నేను ఎప్పటి నుంచో నాకు ఆశ అండి, ఇంత మంచిగా హార్వెస్ట్ చేయాలి మా గార్డెన్లో అని చెప్పేసి. సూపర్గా ఇయర్ మా గార్డెన్లో కొంచెం అంటే కొంచెం పండించాను. ఎన్నో కన్ని మనం పండించిన దానిలో తృప్తే వేరు కదండి, అవును కదా. ఇదిగోనండి నా హార్వెస్ట్. ఈసారి నా చేతులతో నేను పండించిన కూరగాయలు అన్నమాట. మా లండన్లో మా గార్డెన్లో చూసారా, బ్లాక్బెర్రీస్, టమాటోస్, వంకాయలు అండ్ యాపిల్, ఒక ఫ్లవర్. ఇట్స్ ఓకే. స్ప్రింగ్ టైంలో చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి, బట్ సమ్మర్లో ఇదే నా మంచి హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఇయర్ మంచిగా సూపర్గా చూసారా ఎంత బాగుందో అసలు. నా వంకాయ అయితే సూపర్ వంకాయ, ఇంకా పెద్దగా అవుతుంది, బట్ నేను కోసేసానండి. నేను ఆపుకోలేకపోయాను. ఈరోజు ఎలాగైనా సరే దాన్ని కూర చేసి తినేసాలి అంతే మరి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మా ఛానల్లో బోల్డెన్ చాలా వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, అంటే నా కళ్ళతో చూసేవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. అలా గార్డెన్లోంచి తెచ్చిన వంకాయలు ఇలా పొయ్యి మీద పెట్టేసి కాల్చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు బాగా వంకాయ కారం తినాలనిపించేస్తుంది. సో ఇది వంకాయ కారం అయిపోతుంది. నా వంకాయ కారం రెసిపీ యాక్చువల్గా నా దాంట్లో ఉంది, చూసేయండి. వంకాయ పాల పచ్చడి కూడా ఉంది, చూసేయండి. ఓకేనా? అలా వంకాయ కాస్త ఇలా పచ్చడి అయిపోయింది. నా చేతిలో పచ్చడి అయిపోయిందండి. ఈ పచ్చడి చాలా బాగా ఎంజాయ్ చేసింది, చాలా బాగుంది యాక్చువల్గా. నార్మల్గా మన షాప్స్లో కొనుక్కున్న వంకాయకిను ఈ వంకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతైనా ఆర్గానిక్ కదా. అందరూ కూడా చక్కగా ఇలాగా గార్డెన్లో పండించుకుని కూరగాయలు తినండి. ఇదే నా ఫస్ట్ హార్వెస్ట్. చాలా అంటే చాలా బాగుంది వంకాయ పచ్చడి. ఆర్గానిక్ కదా ఎంతైనా సరే.